నాకు కామెంట్లో కొంతమంది పెట్టారు చాలా బాధపడుతూ. మా ఇంట్లో ఒప్పుకోరమ్మా ఈ పూజలన్నీ చేయడానికి. మా వారు ఒప్పుకోరమ్మా ఇంట్లో దీపాలు పెట్టడానికి. నేను పూజ చేస్తే కావాలని ఏదో విధంగా భంగం కలిగిస్తున్నారమ్మా అని చెప్పి చాలా బాధపడుతూ కొంతమంది కామెంట్లు పెట్టారు. పూజ చేయనివ్వలేదు అని అనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు అని అనుకోండి, మన మనసు ఉంది కదా, మన మనసులో అయితే ఎన్ని తెచ్చుకోవచ్చో ఎన్ని పెట్టుకోవచ్చో కదా. మన మనసులో మనం ఊహించుకుంటూ బంగారపు పువ్వులను కూడా తెచ్చి మనం సమర్పణ చేసుకోవచ్చు, బంగారపు సింహాసనంలో కూర్చోపెట్టుకోవచ్చు కదా. మనకి ఎలా కావాలి అని అనుకుంటే అలా చేసుకోవచ్చు కదా. మనసులో వాళ్ళు వద్దు అన్నప్పుడు గొడవ పడి మన మనసుని పాడు చేసుకుని మన ప్రశాంతతని దూరం చేసుకుని అన్నీ బాధపడే కంటే కూడా ఇలా మనసులో చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకి కావలసినవన్నీ తెచ్చుకోవచ్చు, మనకు కావలసినవన్నీ వండుకోవచ్చు. వద్దనే వాళ్ళు ఉండరు, చెయ్యొద్దు అనేవాళ్ళు ఉండరు, ఈ గొడవలు ఉండవు కదా. కానీ ఈ మనసులో ఎప్పుడు చేసుకోవాలి? ఇంట్లో గొడవ పెడుతున్నప్పుడు మాత్రమే. చేసుకోవడానికి వీలుంటే మనం అక్కడ కూర్చుని హాయిగా ఒక 10 నిమిషాల సేపు అమ్మవారిని చూసుకుంటాం. చేసుకోవడానికి వీలు లేదనుకోండి, అక్కడ దేవుడి గదిలో పెట్టిన ఆ మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ ఈ గదిలో పెట్టుకుంటాం. ఎంతసేపైనా పూజ చేసుకోవచ్చు కదా. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్పి బాధపడకండి అమ్మా. హాయిగా చక్కగా మీ మనసులోనే ప్రతిష్ఠించుకుని చేసుకోండి, సరేనా?